రాజధాని ఢిల్లీలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే పెరేడ్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 శకటాలను ప్రదర్శించారు. The next contingent is of the Army Service Corps, led by Lieutenant Bhavna Kasturi, 508th Place. The buglers sounding the rouse, the guard commander ordering Salami Shastra and marking the completion of अहमद वानी ने कट्टर आतंकवादियों का सामना करते हुए उल्लेखनीय वीरता का प्रदर्शन किया। ముందుగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. ఇండియా గేట్ వద్ద గల అమర్ జవాన్ జ్యోతి స్మారకం వద్ద ప్రధాని పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. अहमद वानी ने कट्टर आतंकवादियों का सामना करते हुए उल्लेखनीय वीरता का प्रदर्शन किया। Shri Ramnath Kovind, 14th President of India, being greeted warmly by the Honorable Prime Minister of India, as we celebrate the day India became a republic in 1950.